అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న కుల సంస్థగా మీరు స్టార్ట్ అయ్యి బీఎస్పీని లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని ఒక సందర్భంలో అన్నారు. ద్వేషం, మా పట్ల అసూయ ఈరోజు ఇంకా మరుగుజ్జుగా మారిపోయాడు. కానీ స్వేరోస్ పేరుతో ఆయన ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. చాలా ఒక మూవ్మెంట్ యువకులను కలిగించడం నిజం కాదా? స్వేరోస్ పుట్టుకలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పైన హేయభావాన్ని చూపించారంటున్నారు. ఆయన చూపించిన హేయభావం విశారదన్ మహారాజు పైన లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఆర్ఎస్పి అనే పబ్లిసిటీ తప్ప ఓ సిద్ధాంతంతో మనిషిని తయారు చేయడం కానీ ఇంకేముండదు. చాలా పనులు ఉన్నాయి. తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలు మార్చాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏమీ తెలియని దద్దమ్మల గురించి, లేకపోతే అసమర్థుల గురించి, లేకపోతే మతి భ్రమించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను. ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి దద్దమ్మగా నిరూపణ అయ్యాడు. కానీ మొన్న యాదగిరి జట్టులో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అవమానించారనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రెడ్లకి దళితులకి మధ్య ఒక పక్క చెంచా, అతని చేతిలో అధికారం ఎక్కడిది? ఈ అన్ని ఇష్యూస్లోని ఇప్పుడు కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడలేదు? అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ జిమ్మిక్కా, లేదంటే కవితని నిజంగానే అరెస్ట్ చేశారనుకోవాలి? వాళ్ళు ఆట ఆడుకుంటారు అనమాట. ఆ అడ్జస్ట్మెంట్లో భాగం అది. కవిత అయినా అంతే. ఈ పోరాటంలో ఉన్న 3-4 నాయకులే సంఘటితం కాలేరు. మీలో మీరే వ్యతిరేకించుకుంటారు. మీరు ఇంతమందిని సంఘటితం చేయగలుగుతారా? ఇక్కడ నాయకులు సంఘటితం కాదు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ గారిని. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశారదన్ మహారాజ్ గారు, ప్లీజ్. విశారదన్ మహారాజ్, ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవిత కాలం పోరాడతాను అంటూ ఆయన ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ధర్మ సమాజ్ పార్టీని కూడా స్థాపించారు. మరి ఆయన లక్ష్యంలో ఇంతవరకు సాధించిందేంటి? వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళిన పరిణామాన్ని ఆయన ఏ విధంగా చూస్తున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం విశారదన్ మహారాజ్ గారితో. విశారదన్ మహారాజ్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, ధర్మ సమాజ్ పార్టీని స్థాపించారు. దానికంటే ముందు కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ బీసీ ఎస్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితకాలం పోరాటం చేస్తాను అని అన్నారు. ఇన్నేళ్లలో మీరు సాధించింది ఏంటి? ధర్మ సమాజ్ పార్టీ ద్వారా ఏం సాధించారు? తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కొరకు ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడమే అతిపెద్ద సాధించిన విజయంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యాధికారంలో కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేసిన పార్టీ. దానికి నేపథ్యంగా ఒక దశాబ్ద కాలం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో రాజ్యాధికార చైతన్యాన్ని తీసుకురావడానికి ఒక దశాబ్ద కాలం సామాజిక సాంస్కృతిక సంఘర్షణ ద్వారా వారిని సమాయత్తం చేసి వేలాది కిలోమీటర్ల పాదయాత్రల ద్వారా, దాదాపు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా మరి తెలంగాణ గడ్డ మీద ఒక రాజకీయ చైతన్యాన్ని, ఈ రాజ్యంలో మా వాటా ఎంత, ఒక 40 లక్షల మంది ఉన్నటువంటి గౌడ్సు, 40 లక్షల మంది ఉన్న ముదిరాజులు, 45 లక్షల మంది ఉన్న యాదవులు, 50 లక్షల మంది ఉన్న మాదిగలు, కుమ్మరి చాకలి 20 లక్షల మంది, మేదర్లు మహేంద్రులు 15 లక్షల మంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రాజ్యంలో మా వాటా ఎంత, ఈ భూమిలో సంపదలో మా వాటా ఎంత అని రాజకీయ ప్రశ్నలు వేస్తూ తెలంగాణ గడ్డ మీద ఈ ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించడం, దానికోసం ఇన్ని వేల కిలోమీటర్లు నడవడమే సాధించిన విజయాల్లో గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సందర్భంలో అన్నారు, చిన్న కుల సంస్థగా మీరు స్టార్ట్ అయ్యి బీఎస్పీని లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని ఒక సందర్భంలో అన్నారు. మేమేమి కుల సంఘం కాదు.
అనేక కులాలతో ఏర్పడినటువంటి వేదిక ఇది. తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలని విముక్తి చేసి వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి తయారు చేస్తున్నటువంటి ఒక సామాజిక సాంస్కృతిక వేదిక నుండి మేము పార్టీగా మరి ప్రారంభించాం. కాబట్టి మాదేం కుల వేదిక కాదు. ఆయన చూసే దృక్పథంలో తేడా ఉంది. ఆయనకి వ్యతిరేకించింది మేము, ఆయన్ని మేము వ్యతిరేకించలే. ఆయన నిరంతరం మా పట్ల ద్వేషం, మా పట్ల అసూయ, మా పట్ల అన్ని రకాల ఏహ్య భావాలు కలిగిన ఒక చిన్న మనిషి అతను. పెద్ద మనిషి కాదు అతను, వెరీ స్మాల్ క్యాండిడేట్ అతను, చాలా చిన్న వ్యక్తి. ఈరోజు ఇంకా మరుగుజ్జుగా మారిపోయాడు. ఏంటి మీపైన ఏం హేయభావాన్ని కనబరిచారు? ఏమీ లేదు ఆయనకి. ఏంటంటే సహజంగా తెలంగాణలో దాదాపు అన్ని కుల సంఘాలు, వేదికలు, ఆర్గనైజేషన్స్ అన్నీ రాజకీయంగా నిలబడలేదు. కానీ ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే పొలిటికల్ యాక్షన్లోకి దిగింది. పార్టీ పెట్టకముందు నాగార్జున సాగర్ మునుగోడులో ఎన్నికల్లో పోటీ చేయడం, మునుగోడులో మేము ఒక రాజకీయ పార్టీ పెట్టకముందే ఎన్నికల్లో ఢీకొనడానికి ఆయన అభ్యర్థిని పెడితే మేము పెట్టడం, ఇవన్నీ జీర్ణించుకోలేకపోయింది ఆయన. ఎందుకు ఆయన అభ్యర్థిని పెడితే మీరు అభ్యర్థిని పెట్టడం? ఎందుకంటే ఒకే దృక్పథంతో బీఎస్పీ కూడా అప్పుడు బహుజనుల వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజనులకు అధికారం కోసం అంటూ ముందుకు వెళ్తుంది. మీరు అదే మాట చెప్తూ ఆయన పెట్టిన చోట మీరు అధికారాన్ని పెట్టడం, ఒకే కాస్తో వెళ్తున్నటువంటి రెండు శక్తులు కొట్టుకోవడం దేనికి సంకేతం? కొట్టుకోవడం ఏం లేదు. వాస్తవానికి ఆయన ప్రయాణమే అనుమానాస్పదం, ఆయన నేపథ్యమే ఒక అనుమానాస్పదం, ఆయనే ఒక అనుమానాస్పదం ఆ వ్యక్తి. కాబట్టి ఆయన పట్ల మాకు ఏ నమ్మకాలు లేవు. మొదటి నుంచి మేము విమర్శనాత్మకంగానే ఉన్నాం. కొన్ని మార్చుకోమని చెప్తున్నాం, కానీ ఆయన పట్ల మాకు ఎక్కడ విశ్వాసం లేదు. మేము ఏదైతే ఆయన పట్ల ఆరోపిస్తున్నామో, మేము ఏదైతే అనుమానం వ్యక్తం చేసినామో ఆ అనుమానమే ఈరోజు నిజమై కూర్చున్నది. కాబట్టి ఆయన మునుగోడులో ఒకసారి పోటీ చేయనన్నాడు, ఆ తర్వాత పోటీ చేస్తా అన్నాడు. రకరకాల మాటలు చెప్తూ మరి ఆయన వెనుక మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి ఆయన వెనుక ఉన్నది అని మేము అనుమానించాం. ఆయన పోటీ పట్ల, ఆయన పట్ల, వైఖరి పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం లేదు. కాబట్టి మాది ప్రవీణ్ కుమార్ పట్ల అనుమానాలు మొదటి నుంచి ఆయన్ని అసలు ఏ సిద్ధాంతం లేకుండా, ఏ రాజకీయ చైతన్యం లేకుండా, ఏ ప్రశ్న లేకుండా ఒకేసారి ప్రభుత్వ అధికారం నుంచి బయటకు వచ్చి వెంటనే ఒక రాజకీయ పార్టీలో చేరి వెంటనే క్షణాల్లోనే ప్రభుత్వం మీద వెంటనే మాట్లాడుకుంటూ మరి చేస్తున్నటువంటి తీరే మాకు అనుమానం వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడు కాదు, ప్రజల తరఫున పోరాటం చేసినోడు కాదు. కాబట్టి మాకు చాలా అనుమానాలు బయలుదేరినాయి. ఆ అనుమానాలే ఈరోజు నిజమైనవి. కానీ స్వేరోస్ పేరుతో ఆయన ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు, చాలా ఒక మూవ్మెంట్ యువకులను కలిగించిన మాట నిజం కాదా? స్వేరోస్ పుట్టుకలోనే పాలక వర్గాల హస్తం ఉందని మేము అంటున్నాం. ఎందుకు అని అంటే, మీకు దుబ్బాకలో అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు దుబ్బాక ఎన్నికల్లో, హుజూరాబాదులో అప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అంటే నాగార్జున సాగరు, దుబ్బాక, హుజూరాబాద్ 3 చోట్ల ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళ సంస్థ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. అందుకనే స్వారోస్ అనే సంస్థ ఒక ఎన్జిఓ లాంటిది, విప్లవ సంస్థ కాదు అది, రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ కాదు అది, ఒక చిన్న ఒక పాలక వర్గాల చేతిలో సృష్టించబడ్డ వేదిక మాత్రమే అది. అంటే మనిషిలో విప్లవాత్మకమైనటువంటి పాలక ప్రభుత్వాల మీద రెవల్యూషనరీగా పుట్టిన సంస్థ కాదు అది. అందుకని మాకు ప్రవీణ్ మీద ఎప్పుడూ మాకు నమ్మకాలు లేవు. ఆయన కొన్ని మార్చుకుంటే మేము నమ్ముతామని చెప్పినాం తప్ప ఆయన మేము ఏనాడు నమ్మలేదు. ఏం మార్చుకోమన్నారు? ఆయన నడిపించే పార్టీ తీరుని, ఆయన స్వభావాన్ని, ఆయన పద్ధతులను మార్చుకోమని చెప్పాము మేము. కానీ మేము చెప్పిన ప్రపోజల్స్ ఎప్పుడు మొత్తం బీఎస్పీ తీరును మార్చుకోమని చెప్పారు. బీఎస్పీలో ఆయన పనిచేస్తున్న తీరుని మార్చుకోమన్నాం. బీఎస్పీ పార్టీ కూడా కొంత సైద్ధాంతికంగా కొంత వెనుకబడిపోయింది కాబట్టి అట్లీస్ట్ నువ్వన్న నీ పద్ధతుల ద్వారా కొంత ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయమని అడిగాం. ఆయన యొక్క తీరుని మార్చుకోమన్నాం. సమాఖ్యగా ఏర్పడదామని అడిగాం. ఫెడరల్గా కూడా ఒప్పుకోలే. ఆయన పనితీరుని మార్చుకోలేదు, ఆయన పని యొక్క పద్ధతిని మార్చుకోలేదు. అన్నీ మాకు అనుమానాలే మొదటి నుంచి. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పైన హేయభావాన్ని చూపించారంటున్నారు. ఆయన చూపించిన హేయభావం విశారాధన్ మహారాజు పైన, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల పైన? అంటే పర్సన్ పైన ఉన్నది, ఆయనకి వర్గాల పట్ల కూడా ఎలాంటి సానుభూతి లేదు. ప్రజలనంతా బ్లఫ్ చేసుకుంటా
ప్రజలనంతా మాయ మాటలతో చెప్పుకుంటూ ప్రజల్ని రకరకాలుగా వక్ర మార్గాల్లో నడిపించిండు తప్ప అసలు ప్రజల్ని నడిపించిన పద్ధతి కూడా ఏం లేదు. ఎందుకంటే మీరు మొత్తం ప్రయాణాన్ని చూడండి, ఆయన పబ్లిసిటీ తప్ప, ఆర్ఎస్పి అనే పబ్లిసిటీ తప్ప ఇంకా మరే అంశం కూడా మీకు కనిపించదు. ఓ సిద్ధాంతంతో మనిషిని తయారు చేయడం కానీ ఇంకేముండదు. ఓన్లీ ఆర్ఎస్పి. మౌలి గారు కూడా గుర్తు చేశారు, స్వారోస్ ద్వారా ప్రజల్లో అంతా చైతన్యాన్ని తీసుకొచ్చారు, మీరు ఆర్ఎస్పి అనే బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కానీ ఆయన అభిమానించే వాళ్ళకు లేకపోతే వీళ్ళందరూ స్వారోస్ గురించి చూపిస్తుంటే మీరెందుకు ఆర్ఎస్పి అనే పదాన్ని మాత్రమే చూస్తున్నారు? అంటే స్వారోస్ అనేది ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది ఏమి లేదు. అది ఒక ఓల్డ్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్తో ఏర్పడ్డటువంటి వేదిక. దాన్ని సమాజంలో అదంతా ఒక సైంటిఫిక్ మెజర్ లేదు. అది ఒక ప్రమోట్ అయింది మీడియాలో, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంత తప్ప అది చేసినటువంటి పని కానీ. ఇప్పుడు ఒక DS4 అనే ఒక సంస్థ ఉన్నది, కాంశీరామ్ గారు పెట్టిన BAMSEF అనే ఒక సంస్థ ఉంది. ఆ BAMSEF DS4లు ఏం చేసినాయి? కాంశీరామ్ గారు ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీకి కావలసిన ప్రాతిపదికని, పునాదిని కల్చరల్గా, పొలిటికల్గా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసినాయి. మొత్తము సమ్రాట్ అశోక చక్రవర్తి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక లెగసీ ఫిలాసఫీని వాళ్ళు ప్రజల్లో తాత్వికంగా నిర్మించారు. స్వారోస్ అనేది ఏమైనా ఐడియాలజికల్గా సమాజాన్ని తయారు చేసిందా? మహనీయుల యొక్క పోరాటాన్ని ఏమైనా ప్రజల్లో నేర్పించిందా? కాదు కదా. అది ఒక ఆయన కోసం పెట్టుకున్నటువంటి ఒక చిన్న సంస్థ, అంతగాని చూస్తున్నాం మేము. ఓకే, విశారదన్ మహారాజ్ ఒక పాదయాత్ర చేపడితేనో ఒక బహిరంగ సభ పెడితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వస్తున్నారు. కానీ ఎందుకు ఓట్లకు వచ్చేటప్పటికి ప్రజల మద్దతు తీసుకోవడంలో, కూడగట్టడంలో విశారదన్ మహారాజ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? అంటే ఒక విషయం ఏంటంటే సార్, మేము పార్టీ పెట్టింది, మేము అసెంబ్లీ ఎన్నికలకి ఒక 3 నెలలకు ముందు మాత్రమే పార్టీ రిజిస్టర్ అయ్యింది. అయితే అంతకుముందున్న సామాజిక, సాంస్కృతికంగా ప్రజల్ని ఐడియాలజికల్గా ఆర్గనైజ్ చేయడం మీద బాగా దృష్టి పెట్టి చాలా పెద్ద పెద్ద లక్షల సంఖ్యలో మీరు అన్నట్టుగా కార్యక్రమం జరిగింది. కానీ రాజకీయం ఏంటి అని అంటే ఆయా గ్రామాలలో కానీ ఎక్కడైతే మేము చెప్తున్నటువంటి 10% అగ్రవర్ణ రాజకీయాల వాళ్ళ నియంతృత్వ ఫాసిస్ట్ లీడర్షిప్స్ ఉన్నాయో ఆ నాయకత్వానికి అభిముఖంగా మా ప్రజల తరఫున అంతే సేమ్ కౌంటర్ హీరోని మేము సృష్టించలేకపోయాం. ఇది ఓపెన్గా మీ అందరి ముందు చెప్తున్నాను. అంటే ఒక గ్రామంలో ఒక భూస్వామి, ఒక దొర, ఆ గ్రామంలో 90% మా ప్రజలకి నాయకత్వం వహించుకుంటూ మా ప్రజల్ని మరి అనేక రకాలుగా దాడి చేసుకుంటూ ఉన్నటువంటి ఒక లీడరు, ఆ లీడర్కి అభిముఖంగా మా ప్రజల నుంచి, మా పార్టీ నుంచి ఒక లీడర్ని అభిముఖంగా కౌంటర్గా ఫేస్ని తయారు చేయలేకపోయాం. ఆ ఫేస్ని తయారు చేసే లీడర్షిప్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ అవుతుందో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఒక శిబిరాన్ని మేము గ్రామాల్లో నిర్మించగలుగుతామో అప్పుడు ఓటింగ్ మాకు స్టార్ట్ అవుద్ది. అదే అంటున్నాను, 85% ఉన్న బహుజనులు ఎందుకు ఇంకా అగ్రవర్ణాలకే ఓట్లు వేస్తున్నారు? మీరు చెప్తున్నట్టుగా వాళ్ళలో చైతన్యం తీసుకురాలేకపోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? చైతన్యం ఒక్కటే ఓటు వేయదు మాకు, భావజాల వ్యాప్తి ఒక్కటే ఓటుగా మారదు. భావజాల వ్యాప్తితో పాటుగా ఆ గ్రామాల్లో ఆ ప్రజలకి ఆల్టర్నేటివ్గా రాజకీయంగా ప్రజలకి అండదండలు ఇచ్చి వాళ్ళతో ధైర్యంగా నిలబడి వాళ్ళ మంచి చెడు పట్ల, వాళ్ళకి సహాయం పట్ల, వాళ్ళకి రక్షణ పట్ల ఆల్టర్నేటివ్గా ఆ గ్రామంలో లీడర్షిప్ ఇవ్వలేకపోయాం మేము. ఆ లీడర్షిప్ ఎప్పుడైతే మేము ఇవ్వగలమో అప్పుడు ఓట్లు స్టార్ట్ అవుతాయి. అందుకనే మనకి ఇక్కడ నార్త్ ఇండియాలో ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, కర్పూర్ ఠాగూర్లు, కొంతమంది బీసీ లీడర్షిప్, తమిళనాడులో బీసీ లీడర్షిప్, ఇలాంటి లీడర్షిప్ ఏమి ఇవ్వగలిగిందంటే గ్రామాల్లో ఉన్న ఠాగూర్లు, భూమిహార్లకి కౌంటర్గా ఎస్సీ బీసీలకి లీడర్షిప్ కౌంటర్గా ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో మా ద్వారా కానీ మరికొన్ని సంస్థల ద్వారా కానీ ఒక్క భావజాల వ్యాప్తి జరుగుతుంది తప్ప ఆల్టర్నేటివ్ పొలిటికల్ లీడర్షిప్ని మేము ఇంకా కన్స్ట్రక్ట్ చేయలే. దానివల్ల ఓటు ఆగింది. అందుకని మేము ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 years ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో, 500 మండలాల్లో, 33 జిల్లాల్లో అప్పర్ కాస్ట్ లీడర్షిప్కి, ముఖ్యంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, రెడ్డి వెలమ బీజేపీ పార్టీకి, వెలమారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అభిముఖంగా ధర్మ సమాజ్ పార్టీ గ్రామాలలో ఒక గౌడుని, ఒక యాదవుని, ఒక ముదిరాజుని, ఒక నాయి బ్రాహ్మణ్ని, ఒక చాకల్ని, ఒక మాదిగని, ఒక మాలని కౌంటర్గా మా ప్రజలకి ఒక లీడర్గా తయారు చేసి అభిముఖంగా నిలబెట్టి మా ప్రజలకు కూడా మంచి చెడు, మా ప్రజలకు కూడా ఒక రక్షణ, మా ప్రజలకు కూడా ప్రభుత్వంతో పోరాడి ఇవ్వాల్సిన సహాయాలు అవన్నీ ఏర్పాటు చేయబోతుంది. ఇక నమ్మకం ఉందా? 100% ఉన్నది. ఆల్టర్నేటివ్ చేయాల్సిన పనే అది, మాకున్న నమ్మకం కూడా అదే. అంటే మీకు నాయకుడికి ఎదగాలంటే ఆర్థిక కండబలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి, అవన్నీ సాధ్యమేనా? అస్సలు కాదు.
ఎప్పుడైనా సమాజంలో సంపద వచ్చేది గుండె బలంతో. గుండె బలంతోటే తప్ప డబ్బు కాదు. గుండె బలం ఎక్కడ ఉంటుందో సంపద అక్కడ క్రియేట్ అయ్యింది. సంకల్ప బలం ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద క్రియేట్ అయ్యింది. అందుకనే ఫస్ట్ గుండె బలము సంకల్ప బలమే సంపదను తీసుకొని వస్తుంది. కాబట్టి మాకు పైసా అవసరం లే. ఇప్పుడు మీరు పైసలే అంటే దేవేంద్ర గౌడ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆనాడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి దగ్గర పైసలు ఉన్నాయి, చాలామంది దగ్గర పైసలు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఫిలాసఫీ లేదు, జ్ఞానం లేదు, గుండె ధైర్యం లేదు, తత్వం లేదు. తాత్వికుడు ఎప్పుడు భయపడ్డాడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే అతను ఐడియా కాబట్టి. ఫిలాసఫర్ ఆయనే ఒక ఐడియా కాబట్టి ఫిలాసఫర్స్ ఎవరికి భయపడరు. వాళ్ళ ఆలోచనని విజయవంతం చేసుకోవడానికి ఆలోచనగా వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే ముందు మనిషికి కావాల్సింది ఐడియాలజీ, అది సమృద్ధిగా ఉంది. ఇప్పుడు మాకు కావాల్సింది లీడర్షిప్. ఆ లీడర్షిప్ని 5 ఏళ్లలో సృష్టించుకొని మేము రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటగా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కలగలిపి ధర్మ సమాజ్ పార్టీ తరఫున రాజ్యము రాజ్యాధికారాన్ని చూపించబోతున్నాం తెలంగాణ గడ్డ మీద. స్ట్రైట్ క్వశ్చన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లో చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు వదిలింది ఎప్పుడు అని అంటున్నా. బీఎస్పీని వదిలింది ఎప్పుడు? అదే ఆ బీఎస్పీలో ఉండడం అనేది పైకి మాత్రమే. కానీ ఆయన మొదటి నుంచి కేసీఆర్ తోటే ఉన్నాడు, చంద్రశేఖరరావు తోటే ఉన్నాడు. ఆయన ఉన్నది దొరల శిబిరంలోనే ఉన్నాడు. అదే బయటికి పోయి బహుజన్ సమాజ్ పార్టీలో చేరింది. దొరల పార్టీలోనే ఉన్నాడు అని మీరు ఎలా చెప్తారు? ఏ ఆధారంగా ఆయన దొరల పార్టీలో ఉన్నాడని చెప్తారు? ఈరోజు పోవడమే ఆ రోజు ఉన్నదాంతో సమానం. ఈరోజు పోవడమే. మొన్న ఎవరు నాతోటి ఈరోజు గడిలోకి పోతున్నాడు కదా కేసీఆర్ అని, అదే ప్రవీణ్ గడిలోకి ప్రవేశం అని చెప్పారు. నేను అన్నాను గడిలోకి ప్రవేశం కాదు, ఆయన ఉన్నదే గడిలో అని నేను అంటున్నా. ఓకే, బీఎస్పీ కూడా కొన్ని సిద్ధాంతాల నుంచి పక్కకి వెళుతోంది అని మీరు కూడా ఇంతకు ముందు అని అన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తాము మేము 400 సీట్లను సాధించి అని బీజేపీ చెప్తోంది. అలాంటి సందర్భంలో మేము పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పొత్తును విత్డ్రా చేసుకోండి అంటూ మాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ధర్మాన్ని అనుసరించి నేను బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాను అని అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అవును, అంటే బీఆర్ఎస్లో చేరడం అనేది రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అన్నప్పుడు రాజ్యాంగాన్ని భక్షిస్తున్నాడు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు, కేసీఆర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు అని ఆ రోజు అన్న మాటలకి సమాధానం చెప్పిండు. ఈరోజు వరకు చెప్పలేదు కదా. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదే కేసీఆర్ అని చెప్పాడు ఆ రోజు. ఈరోజు రాజ్యాంగానికి రక్షకుడిగా ఎట్లా కనిపిస్తున్నాడో కూడా ఆయన చెప్పాలి కదా. మరి అలాంటిది ఏం చెప్పట్లే కదా. అంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి కాదు, ఏమీ కాదు. అంటే ఏం చేయాల్సింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? డిఎస్పీలో చేరాల్సిందా? చేరితే ఆయన ఒక దశలో మరి చేరితేనే మంచిది కదా. మార్గం క్లియర్గా ఉన్నది కాబట్టి చేరాల్సి ఉండే, కానీ చేరలేడు కదా. మరి మీరు అడిగారు ఎప్పుడైనా మనం కలిసి పోరాడదామని? ఎన్నోసార్లు అప్పీల్ చేశాము సార్, అది వినలేదు. అది అయిపోయిన సబ్జెక్ట్. ఇప్పుడు మేము అంటున్నది ఒకటే మాట, ఆయన ఈరోజు ఆ రోజు వచ్చిన 106 నేను అనేది ఆయన ఆలోచనలు వేరు అని మీకు అనిపిస్తున్నప్పుడు ఆయన మీ పార్టీలోకి రావాలి అని ఎందుకు పిలిచారు? ఇప్పుడు ఆయన మీ పార్టీలో చేరలేదు కాబట్టే ఆయన మాపై హేయభావంతో ఉన్నాడు అని మీరు ఆరోపణలు చేస్తున్నారా? ఒకవేళ మీ పార్టీలోకి వచ్చి ఉంటే ఇలాంటి ఆరోపణలు చేస్తారు? ఎవరైనా సార్ ఒక ఇన్స్టిట్యూట్లోకి ఆహ్వానించినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లోకి రావాలి, శిక్షణ తీసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని విమర్శిస్తున్న వాళ్ళ గురించి ఒకసారి ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. చాలా పనులున్నాయి. తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలు మార్చాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రస్థానంలో ఎవరు మా వెంబడి వచ్చినా తీసుకొని పోతాం. కానీ రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళను, మానసిక రోగులను, నిజంగా చెప్తున్నా, మానసిక రోగులను, సైకోలను, రోబోలను, వాళ్ళనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా లక్ష్యం మీద స్పష్టత ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. మేము ఎందుకోసం రాజకీయాలకు వచ్చినామో మా పార్టీకి తెలుసు. మా పార్టీ చరిత్ర ఓపెన్ బుక్. దాని గురించి ఎవ్వరు కూడా దానికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏమీ తెలియని దద్దమ్మల గురించి, లేకపోతే అసమర్థుల గురించి, లేకపోతే మతి భ్రమించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను. విశారదన్ మహారాజ్ గారు విన్నారా? చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి దద్దమ్మగా నిరూపణ అయ్యాడు, అసమర్థుడుగా నిరూపణ అయ్యాడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి
ఆయన ఒక సైకో అని ముద్ర వేసుకున్నాడు తనకు తానే. దేనికి పనికిరాని అసమర్థుడుగా, సైకోగా, రోబోగా అన్ని రకాలుగా ఆయన ముద్ర వేసుకున్నాడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ వార్త ఎప్పుడైతే ప్రపంచానికి తెలిసిందో అతని మీద విమర్శించి ఎందుకు బీఆర్ఎస్లో పోతున్నాడని మొత్తం దుమ్మెత్తిపోసింది. కానీ లోకం ఎవరైనా హర్షించారా? ఆయన చెప్పుకోవడం తప్ప ఎవరన్నా ఒక్కళ్ళన్నా హర్షించారా? ఆయన బీఆర్ఎస్లో చేరడాన్ని మొత్తం ప్రపంచమే దుమ్మెత్తిపోసింది. దుమ్మెత్తిపోసినా ఎందుకు చేరిండు అందులో? అంటే విమర్శలు చేసే వాళ్ళ గురించే కదా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? విమర్శలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను ఒక వ్యూహం ప్రకారం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం, అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టడం కోసం నేను వెళ్తున్నాను కదా అని చెప్పి. అంటే అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టడానికి కేసీఆర్ దగ్గరికి పోతే అంబేద్కర్ ఆశయాలు నిలబడతాయా? అది నిజమని ప్రజలు నమ్ముతారా? అంటే ప్రజల్ని అంత తక్కువ అంచనా వేయకూడదు కదా. ఆయన ప్రజల్ని మొదటి నుంచి ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన కాడి నుంచి ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. ఆయన జీవితమంతా ప్రజలను అండర్ ఎస్టిమేట్ చేయడం, ప్రజలను ఆడుకోవటమే. ప్రజలు జ్ఞానవంతులు, ఒక దశ కాదు ఒక దశలో జ్ఞానవంతులుగా మారుతుంటారు. అందుకని ప్రవీణ్ గారు చెప్పినటువంటి ఆ దద్దమ్మలు, ఆ అసమర్థులు, ఆ సైకోలు అన్ని లక్షణాలకి తానే నిదర్శనంగా ఈరోజు నిలబడ్డాడు బీఆర్ఎస్లో చేరి. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సో మీరేమో రాజ్యాధికారంలో వాటా అడుగుతున్నారు దళితులకి, బీసీలకి. కానీ మొన్న యాదగిరిగుట్టలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అవమానించారనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు బట్టి విక్రమార్కది కాంగ్రెస్ పార్టీలో అధికార స్థానం కాదు, బానిస స్థానం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్టి విక్రమార్క ఒక బానిస ఆ పార్టీలో. బట్టి విక్రమార్క ఆ పార్టీలో ఒక జీతగాడు. ఇంకా చెప్పాలంటే రెడ్లకి దళితులకి మధ్య ఒక దళారి లాంటివాడు. ఇంకా కాన్షీరామ్ భాషలో చెప్పాలంటే ఒక పక్క చెంచా. అతని చేతిలో అధికారం ఎక్కడిది? ఆ చిన్న స్టూల్ మీద కూర్చోమంటే కూర్చోవాలా, కింద కూర్చోమంటే కూర్చోవాలా బట్టి విక్రమార్క. ఇది రెడ్ల రాజ్యం. రెడ్ల రాజ్యంలో అతను రెడ్లు నిర్మించుకున్న రాజ్యంలో ఒక వాచ్మెనో, ఒక దళారో, ఒక చెంచా లాంటి వ్యక్తి. అందులో ఒక న్యాచురల్ పెద్ద స్థానం ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అసలు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పోస్టా? రాజ్యాంగ వ్యాలిడిటీకి సంబంధించిన పదవా ఉప ముఖ్యమంత్రి? కానే కాదు. అది ఒక వాల్యూలెస్, పవర్లెస్, కాన్స్టిట్యూషన్ లెస్ పోస్ట్ అది. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా మేము చూడట్లే, ఒక దళారిగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టడం మేము ఖండిస్తున్నాం. కానీ ఈయన కూర్చోవడంలో వాళ్ళకన్నా ముందు వాళ్ళ దగ్గర కాళ్ళకాడ కూర్చోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అయినా ఈ మనకు విలువలు నేర్పుతున్నాయి కదా. శ్రీరాముడి దగ్గర ఆంజనేయుడు సింహాసనం మీద కూర్చున్నాడా, కాళ్ళకాడ కూర్చున్నాడా? సమాజం ఇచ్చిన విలువలు ఏంటి? శ్రీరాముడు పాదాల దగ్గర ఆంజనేయుడు కింద కూర్చుంటాడు. మల్లుబట్టి విక్రమార్క కూడా ఒక ఆంజనేయుడు లాంటివాడు, ఆ శ్రీరాముడు పాదాల కాడ కూర్చున్నాడు. మొన్నటి వరకు వెలమరాజ్యం నడిచింది, ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తుంది అనుకోవచ్చు తెలంగాణలో. 100% ఇది రెడ్డి రాజ్యమే. తెలంగాణ చరిత్ర కూడా మీరు చూసుకుంటే నవాబుల కింద కానీ నవాబులకు ముందు కానీ వెలమ రాజ్యాలు, రెడ్డి రాజ్యాలే ఉన్నాయి తెలంగాణలో. కాకతీయుల కాలంలో కూడా గోన గన్నారెడ్డి వెలమ రాజ్యాలు, రాచకొండ వెలమ రాజ్యం, కొల్లాపూర్ వెలమ రాజ్యం, గద్వాల, వనపర్తి సంస్థానాలు, ఈ మొత్తం వెలమ రాజ్యాలు రెడ్డి రాజ్యాలే. మొత్తం వెలమ రెడ్లు తన్నుకోవడమే జరిగింది తెలంగాణ చరిత్ర అంతా. ఇప్పుడు అది మళ్ళా పునరావృతం అవుతుంది. అందుకని ఇది పక్కా రేవంత్ది ప్రజాపాలన కాదు, ఇది రెడ్డి పాలన. ఈ రెడ్డి పాలనలో కొన్ని బిచ్చం మెతుకుల్లాగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వేస్తున్నారు. ఇది ప్యూర్ రెడ్డి గవర్నమెంట్. ఈ 100 రోజుల పాలనలో తాము ఏదైతే అధికారంలోకి రాకముందు ప్రజలకు హామీలు ఇచ్చామో అన్నీ నెరవేర్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది పచ్చి బోగస్ మాటలు. ఎందుకు అనంటే ఒకటి ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణము అంటే అర్థం తెలంగాణలో బక్కచిక్కిపోయిన, రక్తం లేని, శరీర బలం లేని, బలైపోయినటువంటి పీడితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పునర్నిర్మాణం చేయటం. తెలంగాణ పునర్నిర్మాణం మీన్స్ డిఫైన్ చేయాలి దాన్ని. తెలంగాణ మానవుణ్ణి పునర్నిర్మాణం చేయడం. తెలంగాణ మానవుణ్ణి పునర్నిర్మాణం చేయడం. బస్సులో ఎక్కిస్తే తెలంగాణ పునర్నిర్మాణమా? బస్సులో ఎక్కించి దింపితే 10 రూపాయల ఛార్జీకి పునర్నిర్మాణం అవుతుందా? 200 రూపాయల కరెంటు బిల్లు అంటే 1/4 కిలో మటన్తో సమానం. అది 1/4 కిలో మటన్లు కొనుక్కోలేదా మనం? ఆయన ఇచ్చే కరెంటు బిల్లు పునర్నిర్మాణమా? 500 గ్యాస్ రూపాయలు, 500 సబ్సిడీ అనేది పునర్నిర్మాణమా? 330 రూపాయలు ఏమో సబ్సిడీ. అలాంటిది
పునర్నిర్మాణం అని అడుగుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? వేల సంవత్సరాలుగా పీడనకు గురైనటువంటి, మానవ హక్కులకు గురైనటువంటి, మానవ హక్కులు దొరకనటువంటి గురైనటువంటి బాధితుల్ని, పీడితుల్ని పునర్నిర్మాణం చేయటం. దేని ద్వారా? ఇగో ఒక సగటున ఒక కుటుంబంలో 2 లక్షల రూపాయలు అయితే బిడ్డలకి, విద్యకి ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అయితే బిడ్డలకి, కేజీ నుంచి పీజీ దాకా అత్యాధునిక నాణ్యమైన ఉచిత విద్యని గవర్నమెంట్ అదొక్కటి ఇవ్వనండి, అదొక్కటి ఉచిత విద్య ఇవ్వమనండి. ఒక మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమనండి. అదొక్కటి ఇస్తే చాలు కదా. ఒక చేతికి ఉపాధి ఇస్తే సరిపోతుంది కదా, చేతికి పని. భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తే, వైద్యం ఇస్తే, ఏమీ లేదు, వైద్యము, విద్య, భూమి, చేతి నిండా పని, ఈ 4 రాజ్యం ఇస్తే అది తెలంగాణ పునర్నిర్మాణం అయింది తప్ప. సో ఏ రాజ్యంలోనైనా విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని అధికార పార్టీ పైన ఆరోపణలు సహజం. ఇప్పుడు మీరు రెడ్డి రాజ్యం అంటున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు కుమ్ము కాస్తుందని మీరు అనుకుంటున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారా? రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారు? రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీయే రెడ్డి యజమానులు. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా తెలంగాణలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదర సంజయ్ లాంటి ఎస్సీ వ్యక్తి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర కూడా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. దామోదరం సంజయ్ దాకా ఎందుకు? లైవ్ ఎగ్జాంపుల్ ఖర్గేనే. ఖర్గేనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. మంచి మాట అన్నారు. ఖర్గే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైనా, లేదా మల్లుబట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయినా. ఓకే, మల్లుబట్టి విక్రమార్క అధికారాలు లేవని మీరు అంటున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అని పక్కన పెడుతున్నా. సో ఖర్గేకి ఏం అధికారాలు ఉంటాయి? సోనియా కాంపౌండ్ నుంచి అని జరుగుతాయని కూడా మీరు అనొచ్చు. కానీ దామోదర సంజయ్ లాంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. అది ఎన్ని రోజులు ఉంచారు ఆయన్ని? నీలం సంజీవ రెడ్డి అప్పుడున్నటువంటి రెడ్లంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏ సందర్భంలో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు? ఒక ప్రత్యేక సందర్భంలో చేసి కొద్ది కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని దింపి మళ్ళీ రెడ్ల అధికారంలోకి వచ్చి ఆయన్ని ఒక స్టాంపుగా ఎలాంటి స్వతంత్ర అధికారాలు లేకుండా దామోదరం సంజీవయ్యని ఆ విధంగా తొలగించారు. కానీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఓట్లేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి లేదు. రెడ్డి సామాజిక వర్గం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీల అందరి యొక్క ఓట్లని కొల్లగొట్టి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం రెడ్లు రాజ్యానికి వచ్చి వాళ్ళు గవర్నమెంట్లో కూర్చుంటారు. అంటే మీరు ఉప ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉండాల్సింది బట్టి విక్రమార్క అని అంటున్నారా? అంటే మేమేమంటున్నాం అంటే ఉప ముఖ్యమంత్రి అనేది ఒక వాల్యూ లేని పదవి, అది ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు ఏముంటుంది దాంట్లో? ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి, దానికి అధికారంతో కూడిన ముఖ్యమంత్రి పీఠం, ఆపరేటింగ్ కాదు. ఆయనకి స్వతంత్ర అధికారాలతో కూడిన పీఠం ఇస్తే అప్పుడు దాని గురించి మనం ఆలోచన. కానీ నేను శాసించే స్థాయిలోనే ఉన్నాను అని బట్టి విక్రమార్క అంటుంటే మీరు కింద కూర్చునే స్థాయిలో ఉన్నారు అని అంటున్నారు. ఆయన శాసించే స్థాయిలో ఉంటే ఇక్కడ ఎట్లెందుకు ఉంటుంది? ఆయన ఎప్పుడు శాసించే స్థాయిలో ఉండడు. శాసించే స్థాయే ఒకవేళ ఆయన ఆ విధమైన యాంగిల్ ఆయన నుంచి మొదలైతే ఆ క్షణమే తొలగిస్తారు అతన్ని, ఆ క్షణమే. ప్రసాద్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది. ఈ అన్ని ఇష్యూస్లోని ఇప్పుడు కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడాలంటే, అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ జిమ్మిక్కా, లేదంటే కవితని నిజంగానే అరెస్ట్ చేశారనుకోవాలి? ఎప్పుడైనా దేశంలో పాలక వర్గాలలో ఎవరైనా అరెస్ట్ అయినా, పాలక వర్గాల్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా అదంతా విత్ ఇన్ ద పాలక వర్గాల గేమే. నాట్ ఓన్లీ కవిత, ఏ గవర్నమెంట్ కూలిపోయినా, ఏ గవర్నమెంట్ నిలబడ్డా ఆయా గవర్నమెంట్లో ఒకడిని ఒకడు థ్రెట్ చేసుకొని అడ్జస్ట్ కావడం, థ్రెట్ చేయడము, అడ్జస్ట్ కావడం, థ్రెట్ చేసుకోవడము, అడ్జస్ట్ అవుతారు. ఇది పాలక వర్గాల మధ్య ఉండే ఒక ఆట, పాలక వర్గాల సంబంధం అట్లా ఉంటుంది. కొంచెం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి లొంగ తీసుకోవడం, బెదిరించి లొంగ తీసుకుంటారు తప్ప ఇది కవితే కాదు, ఎవరిని అరెస్ట్ చేసినా అంతే ఉంటుంది. సంపూర్ణంగా ఇదేదో విప్లవం వచ్చినట్టు కార్మిక రాజ్యం వచ్చి భూస్వాముల రాజ్యం కూలిపోయి ఆ భూస్వాముల మొత్తాన్ని జైలు పాలు చేసి ఆ భూస్వాములు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని రికవరీ చేయడానికి ఇది ఏమైనా విప్లవమా? కాదు కదా. 10% వర్గాన్ని కూల్చి 90% అధికారంలోకి వస్తే ఆ 10% అప్పటిదాకా ఏలుబడిలో ఉన్న 10% దోచుకున్న సొమ్మంతా రికవరీ అయింది. ఆ 10% ప్రజలు తీసుకుపోయి జైలు పాలు చేస్తారు. ఇది విప్లవం అంటారు. ఇదేమన్నా విప్లవం? ఒక పార్టీ పోయి, ఒక పాలకవర్గ పార్టీ పోయి మరొక పాలకవర్గ పార్టీ వస్తే దాన్ని విప్లవం అన్నారు కదా. అవి పాలక వర్గాలంతా కాసేపు వాళ్ళు ఆట ఆడుకుంటారు అనమాట. ఆ అడ్జస్ట్మెంట్లో భాగం అది. కవిత అయినా అంతే, రేపు రేవంత్ రెడ్డిని ఇంకోటి అరెస్ట్ చేసినా, లేదా రేవంత్ రెడ్డి ఇంకొకరిని అరెస్ట్ చేసినా ఇంతే ఉంటుంది తప్ప ఒక్క పైసా రికవరీ చేయరు వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసి శాశ్వతంగా జైలులో పెట్టరు.
ఇప్పుడు కాళేశ్వరం లక్షల కోట్లలో అవినీతి జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా సరే ఒక్క రూపాయి కూడా ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు? అదే మరి ఒకళ్ళకొకళ్ళు థ్రెట్, ఒకళ్ళ మీద కేసులు, ఇంకొకళ్ళ మీద కేసులు. ఈ కేసులన్నీ అడ్జస్ట్ కావాలి. వాళ్ళు ఉన్నంతసేపు కాళేశ్వరాన్ని చూపించారు, వీళ్ళు ఉన్నంతసేపు కాళేశ్వరాన్ని చూపిస్తారు. ఈ కాళేశ్వరాన్ని చూపిస్తూ అందరూ అడ్జస్ట్ అయ్యి ఒక దగ్గర సెట్ అయిపోతారు. అంతే, అంత తప్ప ఏం లేదు ఇందులో. ఎస్సీ వర్గీకరణ జరగాల వద్దా? 100% జరగాలి. కానీ వర్గీకరణ జరిగే పరిస్థితి లేకపోయినా ఆ వర్గీకరణ అడ్డం పెట్టుకొని వర్గీకరణను చూపిస్తూ ప్రజల్ని మోసం చేయడం మాత్రం చాలా తప్పు. వర్గీకరణ అనేది ఒక డెమోక్రాటిక్ డిమాండ్, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి డిమాండ్. కాబట్టి అది జరగాల్సిందే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను వంచన చేయడం కరెక్ట్ కాదు కదా. జరగదా వర్గీకరణ? జరగదా? జరిగే ఛాన్సే లేదు దాదాపు. ఎందుకు? అది పార్లమెంటులో దానికి ఆమోదించబడాలంటే అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేయాలి. అంటే పార్లమెంటులో కార్యాచరణతో పార్లమెంటులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇలా. కానీ అక్కడ నార్త్ ఇండియాలో చమార్లంతా కూడా పార్టీలకి చాలా పునాదిగా ఉన్నారు. అక్కడ చమార్లకు కొంత లాస్. ఇప్పుడు బీజేపీ అంటుంది కదా మేము వర్గీకరణకు అనుకూలమే, మరి ఎందుకు చేయలే? కృష్ణ మాదిక్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని. కాంగ్రెస్ కూడా వ్యతిరేకించట్లేదని చెప్తాను. అందుకనే అంటున్నాను సార్. మరి మోడీ వచ్చి చెప్పిపోయి దాదాపు 4-5 నెలలు అవుతుంది కదా. మరి 4-5 నెలలు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక యాక్షన్ ప్లాన్ చెప్పండి ఏం జరిగిందో. ఎందుకు జరగలే? పచ్చి మోసం అన్నమాట. మీరేం చేశారు వర్గీకరణ కోసం? మీరేం చేశారు? మీ వర్గీకరణ పనిలో మేమేమి లేము. వర్గీకరణ అనే వేదిక జరిగినప్పుడు ఆ పోరాటంలో 5 ఏళ్ళు పాల్గొన్నాం. ఆ పోరాటం ద్వారా వచ్చినటువంటి రాష్ట్రపతి నుంచి ఒక ఆర్డినెన్స్ వచ్చింది. అంతవరకు మాలాంటి వాళ్ళని చాలామంది పోరాడినాం. ఆర్డినెన్స్ తర్వాత అది జ్యుడిషియరీ కొట్లాటలో ఉంది 2001 నుంచి. 2004 వరకు జరిగినాయి బాగానే. అక్కడి నుంచి అది జ్యుడిషియరీలో ఉంది. అంటే జరగవు అనుకున్నవి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నారు. వీటికి రాజ్యాంగ సవరణ కావాలి, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలోనూ వీటికి ఆమోదం తెలిపి పంపాలి అని అనుకున్నవే జరిగాయి. ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం. మరి ఇది ఎందుకు జరగదు అని మీరు అంటున్నారు? అంటే నేనేమంటున్నానంటే సార్, ఒక ఇష్యూని ఇప్పుడు ఈ వర్గీకరణ మీద పెట్టే శక్తిని, దృష్టిని, వనరులని, ప్రజలని రాజ్యంలోకి తీసుకురావడం ఇంకా దానికన్నా సులువుగా ఉంది. అలాంటి జటిలమైన ఇష్యూలో మనం అంత శ్రమ పడటం కన్నా ఈ ప్రజల్ని రాజ్యానికి తేవడం ఇంకా చాలా సులువు అనిపిస్తుంది. అందుకని అంటే వర్గీకరణ పోరాటం నుంచి మీరు పక్కకి వెళ్ళిపోయినట్టేనా? పక్కకి ఏమి వెళ్ళిపోతాం అండి. ఇప్పుడు అది ఒక జ్యుడిషియరీలో ఉంది కదా. కోర్టు ఇష్యూలో ఉన్నప్పుడు దాని మీద ప్రజల్లో పోరాడి పెద్ద మాస్ కార్యక్రమాలు, దాని నాయకుడు ఏమన్నా పార్లమెంటు ముందు పెద్ద కార్యక్రమాలు చేసి ఏమన్నా తీసుకొచ్చిండా? లేదు కదా. మొత్తం అది జ్యుడిషియరీ కొట్లాట కదా. దాంట్లో కొట్లాడున్నప్పుడు ఇష్యూ నుంచి బయటకు ఎందుకు వస్తాం? ఒకవైపు రాజ్యం కోసం పోరాడుతూనే నైతికంగా వర్గీకరణ అంశానికి మద్దతు ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఒక ప్రత్యేక పార్టీ పెట్టుకుని రాజ్యం కోసం పోరాడుతున్నారని చెప్తున్నారు. బీఎస్పీ కూడా మీరంటున్నటువంటి పోరాటంతోనే వచ్చింది, అధికారాన్ని చూసింది, ఆ తర్వాత కొంత వెనుకబడుతూ వచ్చింది. సో అదే పార్టీతో మీరు కొన్ని సిద్ధాంత లోపాలు ఉన్నాయి, కొన్ని మార్పులు జరిగాయని అంటున్నారు. ఆ మార్పులను సవరించుకునే దిశగా, ఎందుకంటే ఎంతో కొంత కేడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అలాంటి పార్టీతో మీరు కలిసి పనిచేస్తే బాగుంటుందేమో అని కొంతమంది అంటున్నారు. అవును సార్, ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది, కానీ ఆ పార్టీలో ఆ రకంగా పనిచేస్తే ఫలితాలు రావనుకోనే కదా మేము బయటకు వచ్చి మా ప్రజల్ని మళ్ళీ పార్టీగా సమాయత్తం చేస్తున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాని పాఠం కనిపిస్తుంది కాబట్టి. మన తెలంగాణలోనే కాదు, ఒక ఉత్తరప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో అది రాజకీయ ఫలితాన్ని తీసుకురాలేదు కాబట్టి మేము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. సార్, ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ పొత్తుపై మీరేమంటారు? జగన్ సర్కార్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నలుగురు ఒకటే. అక్కడ ఎవరు శత్రువులు కాదు. బీజేపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు నలుగురు కలిసి ఒకటే. మరి ఎవరు శత్రువులు? ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు నలుగురికి శత్రువులు. శత్రువర్గం ఎవరికి? వీళ్ళకి ఎవరు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు శత్రువులు. మరి అంతా ఒకటెవరు అంటే 4 పార్టీలు ఒకటే. ఇప్పుడు ఒక మాట అనుకుందామమ్మా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడికి పవర్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పొచ్చు కదా, తాను గెలవలేని పరిస్థితుల్లో ఉన్నాడని తనకి కొంత తెలుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూల్చడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అధికారం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు చెప్పిండా? ఆ మాట కానీ చెప్తే జగన్మోహన్ రెడ్డి కూలిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా పర్వాలేదు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రం అధికారంలోకి రావద్దు.
అదే జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయొచ్చుగా, అతనికి కూడా ఓడిపోతున్న భయం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీలకు అధికారం ఇవ్వండి కానీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వబాకండి అని చెప్తున్నాడా? అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం అధికారానికి రావద్దు. ఈ ఇద్దరిలో ఎవరు ఈ స్లోగన్ ఎత్తుకున్నా అతని ఇంట్లో ఉండి గెలవచ్చు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి బీసీ ఎస్సీ ఎస్టీలో సింహాసనం మీద కూర్చోండి, ఈ రాజ్యం మీదే అని చంద్రబాబు నాయుడు అన్నాడా? ఆ మాట అంటే మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి కూలిపోతాడు. మరి ఎందుకు ఈ మాట అన్నట్లే? బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారంలోకి రావద్దు, జగన్తో సెట్ చేసుకుంటాం ఏదైనా. కానీ ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారంలోకి వస్తే జగన్ని చంద్రబాబు నాయుడిని 100 కిలోమీటర్ల లోతుల బొంద పెడతారు ఆంధ్రాలో. ఎందుకు? విప్లవం వస్తుంది. వీళ్ళ చేతిలోకి రాజ్యం వస్తే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, సినీ పరిశ్రమని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఆస్తిని, రాజకీయాన్ని, సంపదని, స్కూల్స్ని మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు తమ చేతిలో 5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తమ చేతిలో తీసుకొని అందరూ అగ్రకులాల సంపదని రికవర్ చేసి వాళ్ళని జైలు పాలు చేస్తారు. కాబట్టి బీజేపీ కానీ, పవన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళందరూ కలిసి రాజ్యంలోకి రావాలనుకుంటున్నారే తప్ప బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడు. కాబట్టి వాళ్ళకి శత్రువులు వాళ్ళు. వీళ్ళందరూ ఒకటే అమ్మా. విచిత్రమైంది ఏంటంటే నలుగురు ఒకటే. సార్ కేవలం సిద్ధాంతాలతోటే ప్రజల్లోకి వెళ్తామంటే కుదరదు కదా. మీరు ఏదో ఒక సమస్య మీద పోరాటం చేసి ప్రజల్లో నుంచి గుర్తింపు తెచ్చుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఏ సమస్యల మీద పోరాటం చేశారు? కరెక్ట్. అంటే ఒకటి ఏంటంటే మేము వాస్తవానికి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం ప్రయాణమే చేసాం దాదాపుగా. మేము ఫలానా మౌలికమైనటువంటి పెద్ద పెద్ద ఇష్యూస్ పట్ల రాజ్యాల మీద మేము ఇంకా పోరాటం మొదలుపెట్టలేదు. ఎందుకు మొదలుపెట్టలేదంటే కాన్షీరామ్ గారు కూడా రాజ్యానికి తీసుకొచ్చేటప్పుడు ఏ ఇష్యూస్ పట్ల ఆయన పోరాటం చేయలే. ఆయన బాంసేఫ్ DS4 ద్వారా సమాజంలో 90% వర్గాలకి తాత్విక జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని ఐడియాలజికల్గా తయారు చేసి ఇక పార్టీ పెట్టిన తర్వాత ఇష్యూస్ మీద పోరాటం చేసిండు. అది మండల్ కమిషన్ విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అనేక ఇష్యూస్ మీద పోరాటం చేసిండు. మేము కూడా పార్టీ పెట్టి 6 నెలలే అయింది. ఈ పార్టీ పెట్టినంత వరకు అంటే మొన్నటి వరకు మేము ఐడియాలజికల్గానే సమాజాన్ని తయారు చేసినాం. ఇప్పుడు మేము పోరాటం మొదలు పెడుతున్నాం. ప్రజల మౌలిక సమస్యల మీద, భూమి మీద పోరాటం, విద్య మీద పోరాటం, వైద్యం మీద పోరాటం, ఉపాధి మీద పోరాటం, మానవ హక్కుల మీద పోరాటం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం పోరాటం. ఇన్ని పోరాటాలని అతి త్వరలో మొదలు పెడుతున్నాం. అతి పెద్ద పోరాటం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దగా జరిగిందో, భారత స్వాతంత్రోద్యమం ఎంత పెద్దగా జరిగిందో అంత పెద్ద స్థాయిలో తెలంగాణలో లక్షలాది మందిని ఏకం చేసి భూమి కోసం, విద్య కోసం, వైద్యం కోసం, మానవ హక్కుల కోసం, ఉపాధి కోసం మొత్తం ప్రైవేటైజేషన్ అవుతున్న ప్రైవేటైజేషన్లో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా కోసం మాట్లాడి పోరాటానికి సిద్ధపడుతున్నాం. మీరే చూడబోతున్నారు త్వరలో. సార్ బహుజన విధానంతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వేరే పార్టీల పక్కన చేరిపోతున్నారు. మీరు కూడా అలాగా చేరని గ్యారంటీ ఉందా? నేను అంటున్నా, మీరు అట్లా అన్నప్పుడు నేను 100% అట్లా చెయ్యను అని అంటున్నా. ఎందుకు? మేము సిద్ధాంతం నుంచి, ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళం. మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా. మేమంటున్నాం కదా, మీరు అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఉంటామని కూడా మీరు నమ్మాలి కదా. ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, నితీష్ కుమార్, నితీష్ కాదు, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, మరి తమిళనాడులో కరుణానిధి ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి కాన్షీరామ్ మహానుభావుడు, మరి నిలబడి పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. పలాయనం చిత్తగించిన వాళ్ళు ఉన్నారు, నిలబడి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఆదర్శం తీసుకోవాలి కదా. ఎవరో సామాజిక సంస్థలు వేదికలు పెట్టుకుంటారు, ఆ వేదికలు పెట్టుకొని ఎటువంటి పోతున్నాడు. అందుకనే ఐడియాలజికల్గా నిలబడే వాళ్ళని కూడా మీరు చూడాల్సిందే. ధర్మ సమాజ్ పార్టీలో అసలు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వం ప్రారంభమైందే మొన్న. ఎందుకు? మాది 120 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. మేము పార్టీని రిజిస్ట్రేషన్ చేసి పార్టీని పెట్టి పార్టీని ప్రజలకు తీసుకొచ్చింది ఒక 5 నెలల క్రితం. అందుకని సభ్యత్వం ఇప్పుడు 38,000 సభ్యత్వం ఉంది మా పార్టీకి. అది రైట్. శ్రీని మిమ్మల్ని క్వశ్చన్ అడగల. మీరు సూటి ప్రశ్నలు ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యమం మొదలుపెట్టారు? అవును.
ఆ ఉద్యమం మొదలుపెట్టిన పంచెలు నేటి వరకు కూడా మీకు చాలా ఎదురు దెబ్బలు అయితే తగిలి ఉంటాయి. ప్రత్యక్షంగా జరిగి ఉండొచ్చు, లేకపోతే పరోక్షంగా జరిగి ఉండొచ్చు, కుటుంబ దగ్గరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఈ 25 ఏళ్ళ ప్రస్థానంలో అంటే 13 ఏళ్ళే మేము వాస్తవానికి. అంతకుముందు మామూలు పార్ట్ టైంగా అనేక ఉద్యమాల్లో విద్యార్థి దశలో కొన్ని రోజులు మీరు బీఎస్పీలో కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మొత్తం సందర్భాన్ని చూస్తూ ఉంటే ఈ సమాజాన్ని నేను మార్చలేనేమో అనేటువంటి థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్లో కూడా మీరు పాల్గొన్నారు. మునుగోడు బైపోల్స్లో కూడా మీ పార్టీ, మీరు అప్పటికి పార్టీ పెట్టినప్పటికీ డిఎస్పీ తరఫున ఒకరినైతే నిలబెట్టినటువంటి సందర్భం ఉంది. అక్కడ 2500 పైచిల్ కోట్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న నిలబెట్టిన దగ్గర డిపాజిట్లు కూడా రానటువంటి సందర్భాలు కనబడతాయి. సందర్భంలో నేను ఇంకా చేయలేనేమో అనేటువంటి ఆ బాధ ఎప్పుడు కలగట్లేదా? 100% కలగదు. అది ఎందుకు కలగదు అని అంటే బయలాజికల్ బాడీని మనం బిలీవ్ చేయట్లేదు, మన ఆలోచనని బిలీవ్ చేస్తున్నాం. ఓకే, మన థాట్ ప్రాసెస్ కాబట్టి థాట్ ప్రాసెస్కి ఇవన్నీ ఉండవు కదా. మీ దాదాపు 13 ఏళ్ళని చెప్తున్నారు. మీరు ఇప్పుడు 38,000 మంది సభ్యత్వం అంటున్నారు. 3,55,00,000 పైచిలుకున్నటువంటి ఓటర్లను మీరు కలవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అవును. ఇంతమందిని మీరు మొబిలైజ్ చేయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు? అవి అంటే మేము తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నది మాత్రం ఒక దశాబ్ద కాలం, 10 ఇయర్స్ పెట్టుకున్నాం. మేము పార్టీ పెట్టింది మొన్న. మేము అడుగుతున్న డ్యూరేషన్ కూడా 10 ఏళ్ళు కదా. ఓకే, 10 ఏళ్లలో రాజ్యం తేవడం అనేది సింపుల్ చిన్న విషయమే కదా. అవును. ఆఫ్ కోర్స్ పార్టీ పెట్టడానికి ఒక 10 మీరు పొలిటికల్గా అచీవ్మెంట్ సాధించాలంటే ఖచ్చితంగా పొలిటికల్ స్టెప్స్ వేయాల్సిందే. మీరు అనుకునేటువంటి వాదాలు కూడా పనిచేయవు. ఈ కాలంలో కాంశీరావు నాటి కాలం వేరు, ఈ కాలం వేరు. ఇది కంప్యూటరైజ్డ్ యుగం కాబట్టి ఇదే వేలో పోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు, రాజకీయవేత్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. మీరు ఖచ్చితంగా పొత్తులో పోవాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. మీరు అవునన్నా కాదన్నా కొన్నిసార్లు కొంతమంది సహాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒంటొద్దు పోకడ నేను పోతున్నా అని చెప్పేసి అనిపించట్లేదా? అంటే నేనేమన్నా అంటే సార్, పొత్తులకి ఎప్పుడు పోవాలి అంటే మన పార్టీ భావజాల వ్యాప్తి ఇంకా తీసుకురావాలి. మనం కూడా సగానికి పైగా సీట్లలో పోటీ చేసి గెలిచే స్థితి వచ్చినప్పుడు పొత్తులకు పోయినప్పుడు మనకు బలం. అట్లా కాకుండా రామ్ అతవాలే అని ఒక మహారాష్ట్రలో ఆర్పిఐ పార్టీ ఆయన ఉన్నాడు, లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ జీవితాంతం ఒక టికెట్ అడుక్కుంటారు వాళ్ళ పార్టీ నుంచి. అదేమైనా రాజ్యం తెచ్చేదా, సమాజంలో మార్పు తెచ్చేదా, సమాజంలో విప్లవాన్ని తెచ్చేదా? మనం సగానికి పైగా సీట్లని బార్గెనింగ్ చేయడం, బెగ్గింగ్ చేయడం కాదు, బార్గెనింగ్ చేయడం. అట్లా సగానికి సీట్లకు పైగా బార్గెనింగ్ చేసే కెపాసిటీ వచ్చినప్పుడు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు నువ్వు దాంట్లో నుంచి రాజ్యం తెచ్చుకునే ప్రస్థానంలోకి పోవచ్చు. అందుకని 1-2 సీట్లకు కాకుండా మన పార్టీ కూడా సమాజాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ 21 సీట్ల కోసం పొత్తు పెట్టుకున్న దానిపైన రకరకాల చర్చ జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? అదే పవన్ కళ్యాణ్ మీరు చూడండి, రేపటి ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాను, ఈ రాజకీయాలు నేను చేయడం చేత కాదు, ఈ రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నా అనే ఒక ప్రకటన చేయబోతాడు ఈ ఎన్నికలు అయినాక. చూడండి మీరు. ఎందుకు అంత నమ్మకం ఏంటి మీకు? ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అంతా మనం గమనిస్తే అతను ఎక్కడా కూడా ఒక స్ట్రాంగ్ ఐడియాలజికల్ ఫిలాసఫీ లేని పర్సన్, మార్గం తెలియని మానవత్వం ఉన్నవాడు, మార్గం లేని మానవత్వం ఉండి మార్గం లేనివాడు, ఫిలాసఫీ లేనివాడు, ఏ బర్నింగ్ డిజైర్ అతనికి లేనివాడు, ప్రజలందరి తరఫున పోరాటం చేసి ప్రజల్లో విప్లవం తేవాలనే యుద్ధ వీరుడు కానే కాడు అతను. జనరల్గా మానవత్వం ఉన్న మనిషి. దాన్ని ఎవరో కొద్దిగా అట్లా ట్రిగ్గర్ ట్విస్ట్ చేసి కొద్దిగా పైకి లేపేసరికి అది మల్టిప్లై అయ్యి ఒక పరిస్థితికి పోయాడంటే ఒక సైకో ఫ్యాన్సీ లాగా వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమాయక మానవతావాది ఆ గుంటనక్క చంద్రబాబు నాయుడు చేతులు చిక్కిపోయి ఉండొచ్చు. ఆ విధంగా ప్రస్థానం ముగియబోతుంది. రేపు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని అనుకుంటున్నారు మీరు? అంటే మేము వాస్తవంగా ధర్మ సమాజ్ పార్టీగా చెప్పకూడదు, ఇట్లా చెప్పం. కానీ జనరల్గా ప్రజల పల్స్ కొంత గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి మీరు వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు. ప్రవీణ్ కుమార్ గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా? 100% అట్టర్లో అట్టర్ ఓడిపోతున్నాడు ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూల్లో జనాల ఆమోదం లేక జనాల తిరస్కరణకి గురై ప్రజల నుంచి బహిష్కృతుడు కాబోతున్నాడు. ప్రజలు బ్యాలెట్ బాక్స్ నుంచి రాజకీయ బహిష్కరణ చేయబోతున్నారు నాగర్ కర్నూలు నుంచి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన మీకు నిజంగా సిద్ధాంతపరంగా ఏదైనా విభేదాలు ఉన్నాయా, వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా? ఎక్కడ వ్యక్తిగత విభేదాలు లేవు. ఒక్క ఐడియాలజికల్ వార్ తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. ఆయన వ్యక్తిగత విభేదాలుగా చూస్తుంటాడు మనిషిని, మిమ్మల్ని. ఆయనకి చూసే దృక్పథం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఐడియాలజికల్గా ఇప్పుడు గ్రామాలలో ఒక మనిషి ఏదో ఒక అంశం పట్ల వ్యతిరేకత ఉంటే ఆ మనిషిని చంపాలనో తిట్టాలనో కొట్టాలనో ఆ మనిషిని వ్యక్తిగతంగా దాడి చేయాలనో అనుకుంటాడు. గ్రామాలలో కొన్ని పట్టణాలలో అంటే గ్రామాలుగా ఏమిటంటే కల్చర్లెస్ పీపుల్. కల్చర్ లేనోడు గ్రామమా పట్టణమా పక్కన పెడితే కల్చర్ లేనోడు ఏం చేస్తాడు, ఏదైనా ఒక అంశం పట్ల తేడా వస్తే అతన్ని వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాడు. అది సంస్కృతి లేనోడు, నాగరికత లేనోడు అంటాడు అతన్ని. అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్కి కల్చర్ లేదు, నాగరికత లేదు, ఫిలాసఫీ లేదు, మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు, ఏ మిషన్లో పెరగలేదు. కాబట్టి అతను ఎవరైనా ఒక మనిషితో తేడా వస్తే ఆ మనిషిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు. అసలు తెలంగాణలో మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎవరు? మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎవరు అని అంటే అరే మరి మీరు నమ్ముతారా చెప్తే? చెప్పండి. ఉప్పరం మల్సూరి అని సూర్యాపేటలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మార్క్సిస్ట్ పార్టీలో ఆ రోజు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఉప్పరం మల్సూరి అని పేరు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకి నిరంతరం ప్రజల యొక్క విజ్ఞాపన పత్రాలని ప్రభుత్వ అధికారులకు ఇస్తూ ప్రజల తరపున పోరాడి ప్రజల కోసమే బ్రతికి ప్రజల కోసమే చనిపోయాడు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా రాకపోతే సూర్యాపేట బస్టాండ్ ముందు చెప్పులు కుట్టుకుంటూ. అసలు మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానానికి చేరుకునేవాడు మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనాలా? అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్ మీన్స్ మెచ్యూర్డ్ అంటే పరిపక్వత. ఏంటి మరి మెచ్యూర్డ్ కావాల్సింది ఇక్కడ? మెచ్యూరిటీ అంటే రాజ్యాంగంలో బోధించినటువంటి సోల్ ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ప్రియాంబుల్లో ఉన్నది ఏదైతే ఉందో అదే ఈ భారతదేశ సమాజాన్ని మార్చేది. మీకున్న పొలిటికల్ మెచ్యూరిటీ ఏంటి? అంటే మిగతా వాళ్ళందరికంటే మీకున్న పొలిటికల్ మెచ్యూరిటీ? నాకున్న పొలిటికల్ మెచ్యూరిటీ నేను బిలీవ్ చేసేది భారత రాజ్యాంగ ప్రియాంబుల్ని, సమాజాన్ని మార్చే ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలో ఉంది. దానికి తగ్గట్టుగా నా కార్యాచరణ ఉండడమే నా మెచ్యూరిటీ. అంటే పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరించట్లేదు అని అంటారా? 100% లేని వాళ్ళని ఆదరిస్తున్నారా? అండి, సమాజాన్ని ఎవరో కొంతమంది తప్పుదోవ పట్టించినంత మాత్రాన అదే మార్గంలో పోనవసరం లే. సృజనాత్మకత ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు సమాజాన్ని మనం కూడా ఇంకో దిశగా మార్చవచ్చు. అదే రాడికల్గా ఆలోచించడం అంటే, అదే విప్లవంగా ఆలోచించడం. సమాజాన్ని అందరూ ఎటో తీసుకుపోతే మనం వాళ్ళ పక్కన ఎందుకు పోవాలి? మనం ఒక కొత్త పద్ధతిలో సమాజాన్ని నడిపించాలి. అది రెవల్యూషన్ అంటే. ఓకే, ఇప్పుడు రాజ్యాంగ మార్పు గురించి వినబడుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నదే, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. గతంలో బీఆర్ఎస్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలి అనే నినాదాన్ని తీసుకుని వచ్చారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్లోకి ఇప్పుడు వెళ్ళారు. నిజంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? ఉంటే దీన్ని మార్చాలి, ఎంత మేరకు మార్చాలి? భారత రాజ్యాంగాన్ని మార్చడము అని అంటే అంబేద్కర్ని వ్యతిరేకించడం అని అర్థం. మన దేశాన్ని మనమే అంతం చేసుకోవడం అని అర్థం. మనకి మనమే ఆత్మహత్య చేసుకోవడం అని అర్థం భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే. ఏవో కొన్ని అధికరణలు, కొన్ని ఇష్యూస్ని చేయాలి, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వభావాన్ని, రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాలని, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని, రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ అనే మీటర్ తోటి రాజ్యాంగం అంతా ముడిపడి ఉన్నది. అలాంటి భారత రాజ్యాంగం అనే మూల సూత్రాన్ని మార్చే ప్రక్రియ ఎవరైనా చేశారు అంటే ఈ దేశమే ఉరిపోసుకొని చావడంతో సమానం మా దృష్టిలో. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. విశారదన్ మహారాజ్ గారు, మీరు సొసైటీలో ఉన్న 85% మంది బహుజనుల్ని సంఘటితం చేసి ఒక విప్లవం తీసుకొచ్చి అధికారం తీసుకురావాలని మీరు పోరాటం చేస్తున్నారు. కానీ మీ పోరాటంలో ఉన్న 3-4 నాయకులే సంఘటితం కాలేరు, మీలో మీరే వ్యతిరేకించుకుంటారు. మీరు ఇంతమందిని సంఘటితం చేయగలుగుతారా? అంటే ఒకటి ఏంటంటే సార్, ప్రజల్ని సంఘటితం చేయడం వేరు, ఇక్కడ నాయకులు సంఘటితం కావడం వేరు. ఎందుకంటే సమాజంలో బాధిత సమాజానికి సంబంధించిన నాయకులు, బాధిత సమాజం ఎప్పుడు ఘర్షణలతో విడివిడిగానే ఉంటారు. అది అందుకనే బాధిత సమాజం, బానిస సమాజం, కార్మిక సమాజం అంతే ఉంటుంది. పాలక వర్గాల్లో ఉండే కలిసే చైతన్యం పాలిత వర్గాల్లో ఉండదు ఎప్పుడు కూడా. న్యాచురల్. ఆ నాయకుల్లో కూడా చైతన్యం లేదా? ఆ నాయకులు కూడా సంఘటితం కాలేరా? కాదు, ఆబ్వియస్లీ కాకుండా ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ చైతన్యం లేకపోబట్టే కదా. నేనేమంటున్నానంటే ఎవరో ఒక నాయకుడు ఫలితాన్ని తీసుకొస్తే మిగతా లీడర్లు అతన్ని అనుసరిస్తారు. ఇది మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఆనాడు కాన్షీరామ్ గారు పవర్ కోసం పోరాడుతున్న క్రమంలో
వందల వేల సంఘాలు విడివిడిగా ఉండే. కానీ కాంశీరామ్ గారు ఎప్పుడైతే పవర్కి దగ్గర అవుతున్నారో ఈ 1,00,000 సంఘాలు వచ్చి కలిసిపోయినాయి. అంటే ఒక లీడరు ఒక వేదిక ఫలితాన్ని తీసుకొచ్చినప్పుడు మిగతా నాయకులు కూడా కలుస్తారన్న దానికి ఇది ఉదాహరణ. కానీ ఒక నాయకుడిని ఇంకో నాయకుడు విమర్శించటం, ఆ నాయకుడు చేసే పనులను ఖండించటం, ఇది సమాజానికి కానీ ఉద్యమానికి ఉపయోగపడుతుంది. ఒక నాయకుడిని విమర్శించడం కాదు ఇది. ఒక కల్ప్రిటు, ఒక నాయకుడి యొక్క తప్పుడు యొక్క పద్ధతులు, ఒక నాయకుడు పోతున్న మార్గాలు, ఒక నాయకుడు పైన ఉన్నటువంటి వ్యవస్థకి బానిసగా మారే విషయాన్ని నువ్వు ప్రజల్లో తెలియజెప్పడం అనేది అది చేయాల్సిన పని కదా. విప్లవాన్ని వచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా చెంచాలని, దళాలని, కల్ప్రిట్స్ని తీసేయాలి. మీరు వరి పొలంలో తీసేయాల్సింది ఫస్ట్ ఏది? పైన ఉన్నటువంటి పక్షులో, గద్దలో అవి బీక దీనికి వరి కోసుకుపోయే శత్రువు కాదు, ముందు అందులో ఉన్న కలుపు మొక్కలు కదా. అందుకనే సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎండగట్టి చూపించాల్సిందే. కాంశీరాము తన రాజకీయ పోరాటంలో 10 సంవత్సరాలు పోరాడింది శత్రువులతో కాదు, తన సమాజంలో ఉన్న చెంచాల మీదనే 10 ఏళ్ళు యుద్ధం చేసి, ఆ చెంచాల మీద యుద్ధం చేసి బయటపడబట్టే ఆయన పవర్లోకి రాగలిగాడు. అందుకనే ఈ తెలంగాణలో కూడా దురదృష్టవశాత్తు ఈ చెంచాలతోటే సగం కాలం వృధా అయిపోతుంది. కానీ కాంశీరామ్ తీసుకొచ్చిన ఉద్యమం చాలా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎందుకు పట్టుమని 10 ఏళ్ళు కూడా బీఎస్పీ ప్రభుత్వంలో లేకుండా పోయింది ఉత్తరప్రదేశ్లో? అంటే కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. అందుకనే పార్టీని కాంశీరామ్ గారి టైంలో, ఆఫ్టర్ కాంశీరామ్ గారి టైంలాగా చూడాల్సింది. ఆయన ఉంటే దాని మార్పులు వేరే ఉండేవి. ఆయన లేకపోబట్టి ఆ నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు బీఎస్పీకి ఏంటి ఫ్యూచర్ ఎట్లా ఉందనుకుంటున్నారు? అదే బీఎస్పీకి దేశవ్యాప్తంగా దాని గ్రాఫ్ అయితే పడిపోతూ ఉంది. ఇది మనం అంతా చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల కూడా దాని గ్రాఫ్ బాగా బ్యాక్ అయిపోయింది. అట్లా అని బహుజన్ సమాజ్ పార్టీ తగ్గిపోతుందని అందులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి దొరల పార్టీలోకి పోవడం, లేకపోతే భూస్వాముల పెట్టుబడిదారుల పార్టీలోకి పోవడం అనేది అంతకన్నా మోసం మరొకటి లేదు. అది ఇంకా పెద్ద మోసం. రైట్, యజ్ఞ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రైట్ సార్, మందకృష్ణ మాదిగ ఇప్పటికే బీజేపీలో చేరారు. అవునండి. ఎస్సీ వర్గీకరణ బీజేపీతోనే సాధ్యమవుతుందా? ఎందుకంటే మోదీ కూడా హామీ ఇచ్చారు కదా, మీరేమనుకుంటున్నారు? మోదీ ఎలాంటి హామీ ఇవ్వలే. మోదీ ఇచ్చింది, నేను కూడా మీ పోరాటంలో వచ్చి పాల్గొంటా, మీరు కూడా, అంటే పార్లమెంటు నాయకుడు, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పార్లమెంటు, ఆ పార్లమెంటుకు నాయకుడు వచ్చి మీ పోరాటంలో నేను పాల్గొంటా అంటాడు. ఇది 8వ వింత ప్రపంచంలో. ఇది 8వ వింత అంటారు దీన్ని. బీజేపీతో సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? మరి అది బీజేపీతోటి సాధ్యమైద్ది, కానీ ఆచరణాత్మక చేయడం మాత్రం సాధ్యం కాదు. సాధ్యమైద్ది కానీ చేయడానికి సిద్ధపడాలి కదా, అది మేము అంటుంది. రైట్, మా ఎడిటర్ మిమ్మల్ని మరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సార్, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పారు, ఒక పార్టీని నడిపించడం అంటే ఆర్థికంగా చాలా భరించాల్సి వస్తుందని. మీరు మరి ఆర్థికంగా మీరు తట్టుకోగలరా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో? కానీ ఒక పార్టీని నడిపించడానికి ఆర్థికమే ప్రామాణికమని పవన్ కళ్యాణ్ అనడం, దానంత పిచ్చి పని ఇంకొకటి లేదు, పిచ్చి మాట ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక పార్టీని నడిపించడానికి జ్ఞానం కావాలా, గుండె ధైర్యం కావాలా. ఆ గుండె ధైర్యము, ఆ జ్ఞానము, ఆ ఫిలాసఫీ వనరులని సంపదని పట్టుకొస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ చెప్పిందే పిచ్చి స్టేట్మెంటు. ఎందుకు? మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో హిజ్రాలు అందరూ కలిసి ఒక రాజకీయ పార్టీని పెట్టారు. మున్సిపల్ చైర్మన్ని ఒక 4 వార్డు మెంబర్లను గెలిపించుకున్నారు. మనం అక్కడి నుంచి చూడాలి. వనరులు అనేవి అవి 2వ విషయం అయింది, 3వ విషయం అయింది తప్ప అది ప్రధాన విషయం కాదు. అందుకని వనరులను మేము ప్రజల నుంచి సేకరిస్తాం, మాకు అది పనే కాదు. రైట్, రేపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? 17 పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎన్ని పార్టీలు గెలుచుకోబోతున్నారని అనిపిస్తుంది? ఎన్ని స్థానాలను గెలుచుకోబోతున్నారు? మేము అది చెప్పలేము, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మా ఆశల్ని, మా నమ్మకాలు మాకుంటాయి కాబట్టి. అందుకని మేము తెలంగాణలో ఏది గెలిచినా బీజేపీ, ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఏం జరుగుతున్నది? మోడీ అనే నాయకుడు ముందు ఆయనదే టీడీపీ, ఆయనదే పవన్ కళ్యాణ్, ఆయన పార్టీయే జగన్మోహన్ రెడ్డి. ఎంత విచిత్రమైన నాటకం సార్ ఇది. తమిళనాడులో కూడా ఆయన చేతిలోనే 2-3 పార్టీలు. అట్లనే రేపు ఇక్కడ కూడా, రేపు తెలంగాణలో కూడా మోడీ చేతిలోకి కేసీఆర్ పోతాడు, మోడీ చేతిలోకి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు పోతారు. వాళ్ళంతా ఎవరు పోతారు? కాంగ్రెస్లో ఉన్న నాయకులు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు డెఫినెట్గా పోతారు. ఆ సీఎం పీఠం
నీకు సీఎం పీఠానికి ఎలాంటి భద్రత లేదు, నీకు సీఎం పీఠానికి ఎలాంటి ముప్పు లేదు, నేను భద్రత ఇస్తా అంటే రేవంత్ రెడ్డి మోడీతో చేతులు కలిపిన ఆశ్చర్యం లేదు. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మీరు పోటీ చేస్తారా? నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు మీ పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకు మాకు అలాంటి ఆలోచన లేదు. కాబట్టి మా పార్టీలో మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో మేము నిర్ణయం, అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికలు పరమావధి, గెలవటం కూడా పరమావధి కాబట్టి ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతున్నాయి. స్థానిక సంస్థల కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేరా? పోటీ చేయబోతున్నాం. అంటే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై పోటీ చేయగలుగుతారా? అందుకని మేము పార్టీలో నిర్ణయం తీసుకోబోతున్నాం ఒక 2 days మీటింగ్లో. ఆ డెసిషన్ తోటి అంటే మీ పార్టీ నుంచి ఎవరైనా అభ్యర్థిని పెడతారా, మీరే పోటీ చేసే అవకాశం ఉంటుందా? అంటే మా పార్టీ నుంచి అభ్యర్థి అయితే కంపల్సరీ ఉంటాడు. ఎవరు అనేది అభ్యర్థి నేను 2 daysలో చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ గారితో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.